ఓం సాయిరామ్. ఓ సాయినాథా, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీనురాలిని గురిచూసి పట్టుకుని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకున్నావు. ఓ కరుణాసముద్రుడా, నీ పేరెత్తడానికి కూడా అర్హత లేనిదాన్ని, అవధి లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బాబా, నన్ను దీవించు. ఓ సాయినాథా, నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు. మరి ఇదేమిటి, నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా చావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్భరురాలు ఎదిరించగలదా? ఓ సాయినాథా, ఒక్కటే నా ప్రార్థన, ఈ నా అహాన్ని ఈ క్షణాన్నే పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కదాన్నే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి. అట్లా అనుగ్రహించకపోయావా, నిన్నే వద్యశిలగా చేసుకుని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు. ఓ సాయినాథా, నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథా, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని, ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు కొరగాని మొద్దును చేసి వదిలావు. పోనీ నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అదీ లేదు. ఇట్లా రెంటికి కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నావు? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదిల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథా, నీవు ప్రపంచోన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్య ఔషధానివి.